మొలకెత్తిన గింజలతో వడలు చేసుకుందామా? 1 కప్పు స్ప్రౌట్స్, 1 కప్పు పాలకూర, 4-5 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ గుల్ల శనగపప్పు అండ్ 1/2 కప్ స్వీట్ కార్న్ కూడా అందులో వేసేసి బాగా మిక్సీ చేసుకున్నాక వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాక బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో రావాలి. తర్వాత వేయించిన కొన్ని శనగపలుకులు, కొంచెం కొత్తిమీర, ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక పాన్ లో ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత వడల షేప్ లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ లో ఉంచుకుంటూ వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకొని బాగా వేయించుకోవాలి. అంతేనండి, మన క్రిస్పీ స్ప్రౌట్స్ వడలు రెడీ అయిపోయాయి. ఎంత సింపుల్ గా ఉంది కదా. మొలకల్ని డైరెక్ట్ గా తినడం ఇష్టం లేని వాళ్ళకు ఇలా చేసుకుని తింటే టేస్ట్, హెల్త్. వీటిని చట్నీతో గానీ సాస్ తో గానీ తింటే అద్దిరిపోద్ది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా గానీ ఈవినింగ్ స్నాక్స్ గా గానీ ఇది బెస్ట్ చాయిస్. చూసారా ఎంత క్రిస్పీ అండ్ సాఫ్ట్ గా ఉన్నాయో ఈ వడలు. ఇంకెందుకు లేట్ మరి, ఇప్పుడే ఇంట్లో స్ప్రౌట్స్ ని రెడీ చేసి పెట్టేసుకోండి. తరువాత ఇలా వడలు చేసేసుకుని ఆ టేస్ట్ ని నాలా ఆస్వాదించండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో చెప్తారు కదా.